Om Gurubhyo Namaha. Freedom from the Known. Day 10, 24th November 2022, page number, text page 62, PDF page 72, chapter 6. Here is a very complex problem. For centuries upon centuries, man has been violent. Religions have tried to tame him throughout the world, and none of them have succeeded. So, if we are going into the question, we must, it seems to be at least very serious about it, because it will lead us into quite a different domain. But if we want merely to play with the problem for intellectual entertainment, we shall not get very far. ఇది ఒక క్లిష్టమైన సమస్య. శతాబ్దాల మీద శతాబ్దాల తరబడి మనిషి చాలా హింసాత్మకంగా ఉంటున్నాడు. మతపరంగా ఆయన ఎన్నో రకాలైనటువంటివి ఆ హింసని అంటే డీల్ చేసే విధానం, ప్రపంచం అంతా కూడా మతపరంగా ప్రయత్నాలు అయ్యాయి, కానీ అందులో ఏవి కూడా జయప్రదం అవ్వలేదు. అందుకని ఒకవేళ మనం ఈ ప్రశ్నలోకి వెళ్తే నాకేమనిపిస్తుంది అంటే, అట్లీస్ట్ ఎక్కువ సీరియస్ దీని మీద సీరియస్ గా చూస్తే ఇట్ విల్ లీడర్స్ ఇంటూ, ఇది మన ఒక రకమైనటువంటి వేరే రకమైన అంటే ఒక ఫీల్డ్ లోకి తీసుకెళ్తుంది. కానీ ఒకవేళ మనం దీంతో ఏదో ఒక రకమైనటువంటి బుద్ధిపరమైన వినోదంగా ఆడుకోవాలంటే మనం ఎంతో దూరం వెళ్ళలేం. You may feel that you yourself are very serious about the problem, but that as long as so many other people in the world are not serious and are not prepared to do anything about it, what is the good of your doing anything? I don't care whether they take it seriously or not. I take it seriously, that is enough. I am not my brother's keeper. I myself, as a human being, feel very strongly about this question of violence, and I will see to it that in myself I am not violent. But I cannot tell you or anybody else, don't be violent. It has no meaning unless you yourself want it. So, if you yourself really want to understand this problem of violence, let us continue on our journey of exploration together. మీకు మీరుగా చాలా సీరియస్ గా ఫీల్ అవ్వచ్చు ఈ సమస్యని, కానీ ఎంతకాలం అయితే ఇతరులందరూ కూడా ఫీల్ అవ్వరో ఈ ప్రపంచంలో, వాళ్ళంత సీరియస్ గా ఫీల్ అవ్వనప్పుడు వాళ్ళు దానికి సంసిద్ధంగా లేరు విషయంలో ఏమీ చేయడానికి. అప్పుడు నేనొక్కడిని దీనికోసం సీరియస్ గా తీసుకుంటే ఏమిటి లాభం? నేనేం కేర్ చేయను ఇతరులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారా లేదా, నేను మాత్రం సీరియస్ గా తీసుకుంటాను, అది చాలు. నేనేం మా బ్రదర్ యొక్క కీపర్ని కాదు, అంటే నేను ఇంకొకళ్ళని ఏమీ చేసేవాడిని కానని నాకు నేనుగా ఒక మనిషిగా ఫీల్ అవుతున్నాను చాలా స్ట్రాంగ్ గా ఈ ప్రశ్న, ఈ హింస అనే దానికోసం. అందుకని నేను దాన్ని చూస్తున్నాను. దట్ నాలో నేను వైలెంట్ గా లేను, కానీ నేను నాకు గాని ఇతరులకు గాని చెప్పలేను మీరు వైలెంట్ గా ఉండొద్దని. దానికి అర్థం లేదు. మీకు మీరుగా కోరుకుంటేనే జరుగుతుంది. అందుకని మీకు మీరుగా నిజంగా అవగాహన చేసుకోవాలంటే ఈ సమస్యని, అంటే హింస సంబంధించిన ఈ సమస్యని ఎక్స్ప్లోరేషన్ అంటే దాన్ని పరిశోధించడం, కలిసి మనం పరిశోధించడం కంటిన్యూ చేద్దాం ఈ ప్రయాణం. Is this problem of violence out there or here? Do you want to solve the problem in the outside world, or are you questioning violence itself as it is in you? If you are free of violence in yourself, the question is, how am I to live in a world full of violence, acquisitiveness, greed, envy, brutality? Will I not be destroyed? That is the inevitable question which is invariably asked. When you ask such a question, it seems to me
you are not actually living peacefully. If you live peacefully, you will have no problem at all. You may be imprisoned because you refuse to join the army, or shot because you refuse to fight. But that is not a problem. You will be shot. It is extraordinarily important to understand this. ఈ హింసకు సంబంధించిన సమస్య బయట వైలెన్స్ అవుట్ దేర్ ఆర్ హియర్, ఎక్కడో ఉందా ఇక్కడ ఉందా? మీరు దీన్ని పరిష్కరించదలుచుకుంటున్నారా బాహ్యంగా ప్రపంచంలో, లేకపోతే మీరు ఈ మొత్తం దాన్ని ప్రశ్నిస్తున్నారా మీలో ఉంది గనక? మీరు ఒకవేళ హింస నుంచి స్వేచ్ఛగా ఉన్నారనుకోండి మీలో మీరు, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ మొత్తం వైలెన్స్ తో నిండిపోయిన ఈ ప్రపంచంలో మొత్తం అంతా ఇది అది పొందాలని లోభంతోని, అసూయతోని, పాశవికత్వంతో నిండిపోయిన ఈ ప్రపంచంలో నేను ఎలా జీవించగలను? నేను కూడా నశించిపోనా? అది తప్పనిసరిగా వచ్చే ప్రశ్న. అది ఇన్ఎవిటబుల్లీ ఆస్క్డ్, అంటే తప్పనిసరిగా అడుగుతారనమాట. మీరు ఎప్పుడైతే అడుగుతారో అలాంటి ప్రశ్న, దీని అర్థం ఏంటంటే మీరు యాక్చువల్గా పీస్ఫుల్గా జీవించట్లేదు. ఒకవేళ మీరు శాంతియుతంగా జీవిస్తే మీకు ఈ సమస్య రాదు. మీరు మిమ్మల్ని మీరు జైల్లో ఉన్నట్టుగా ఉంటున్నారు. ఎందుకంటే మీరేమో ఆర్మీ కానీ లోని జాయిన్ అవ్వడానికి మీరు అంటే రిఫ్యూజ్ చేస్తున్నారు, లేకపోతే ఆర్ షాట్, అక్కడికి వెళ్తే మిమ్మల్ని కాల్ చేస్తారనో, అందుకని యూ రిఫ్యూజ్ టు ఫైట్, మీరు వెళ్ళి యుద్ధం చేయడానికి తిరస్కరిస్తున్నారు. కానీ అది సమస్య కాదు. యూ విల్ బి షాట్. ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్. మీరు తప్పనిసరిగా షూట్ చేయబడతారు. ఇది అద్భుతమైన ముఖ్యమైన విషయం అవగాహన చేసుకోవడానికి. We are trying to understand violence as a fact, not as an idea, as a fact which exists in the human being, and the human being is myself. And to go into the problem, I must be completely vulnerable, open to it. I must expose myself to myself, not necessarily expose myself to you, because you may not be interested, but I must be in a state of mind that demands to see this thing right to the end, and at no point stops and says, I will go no further. Go no further. మనం ఈ వైలెన్స్ని ఒక యథార్థంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక ఐడియాగా కానీ కాదు, ఒక యథార్థంగా. అది మానవుడిలో ఉంది. మానవుడు కూడా నేనే, అంటే ఆ మానవుడు హ్యూమన్ బీయింగ్ ఈజ్ మై సెల్ఫ్. అండ్ ఈ ప్రాబ్లం, ఈ సమస్యని లోపలికి వెళ్ళాలంటే నేను సంపూర్ణంగా దానికి వల్నరబుల్గా, అంటే వంగబడేటట్టుగా ఉండాలి. అంటే ఏదైనా తీసుకోవడానికి యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. అందువల్ల ఐ మస్ట్ ఎక్స్పోజ్ మై సెల్ఫ్ టు మై సెల్ఫ్. నాకు నేనుగానే ఎక్స్పోజ్ అవ్వాలి. నేను మీకు తప్పనిసరిగా ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు అటువంటి విషయంలో ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ నేను అలాంటి ఒక స్థితిలో ఉన్నాను, ఈ విషయాన్ని చూడాలి, రైట్ టు ది ఎండ్, చివరి వరకు, అంతం వరకు చూడాలని ఉత్సాహంతో ఉన్నాను. అండ్ ఎట్ నో పాయింట్ స్టాప్స్, అంటే ద ఎండ్, అండ్ ఎట్ నో పాయింట్, ఇది ఎక్కడా కూడా ఆగదు. అండ్ సేస్ ఐ విల్ గో నో ఫర్దర్, నేను ఇంకా ముందుకు వెళ్ళను అని అంతవరకు ఇది ఆగదు. Now it must be obvious to me that I am a violent human being. I have experienced violence in anger, violence in my sexual demands, violence in hatred, creating enmity, violence in jealousy, and so on. I have experienced it, I have known it, and I say to myself, I want to understand this whole problem, not just one fragment of it expressed in war, but
this aggression in man which also exists in the animals and of which I am a part. ఇది తప్పనిసరిగా నాకు క్లియర్గా ఉన్నది ఏంటంటే నేను ఒక వైలెన్స్తో ఉన్నటువంటి మనిషిని. నేను దీన్ని అనుభూతి చెందాను, ఈ వైలెన్స్ని కోపంలో. ఈ వైలెన్స్ నా యొక్క సెక్షువల్ డిమాండ్స్లో ఉంది, హేట్రెడ్లో కూడా, అంటే అసహ్యించుకోవడంలో ఉంది, శత్రుత్వం సృష్టించడంలో ఉంది, అసూయలో ఉంది, ఇంకా మొదలైనవన్నిట్లోనూ ఉంది. నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు ఇది తెలుసు. నేనేమంటానంటే నాకు నేనుగా దీన్ని అవగాహన చేసుకోవాలి, మొత్తం ఈ సమస్యనంతటినీ. అందులో ఒక ముక్కని కాదు, అంటే ఏదో యుద్ధంగా బయటకు వచ్చిందనో అలాంటి ముక్కలుగా చూడడం కాదు, టోటల్గా చూడాలనుకుంటున్నాను. ఈ రకమైనటువంటి ఈ దుండగీడితనం అన్నది మనిషిలో, అది యానిమల్స్లో కూడా ఉన్నదనమాట. అందులోనే ఒక భాగంగా మనకి, అండ్ ఆఫ్ విచ్ నేను కూడా అందులో ఒక భాగంగా ఉన్నాను. అంటే జంతువుల్లోంచి వచ్చిన దాంట్లోనే నేను భాగంగా ఉన్నాను. Violence is not merely killing another. It is violence when we use a sharp word, when we make a gesture to brush away a person, when we obey because there is fear. So, violence is not merely organized butchery in the name of God, in the name of society or country. Violence is much more subtle, much deeper, and we are inquiring into the very depths of violence. ఈ వైలెన్స్ అన్నది కేవలంగా ఇంకో వ్యక్తిని చంపడమే కాదు. ఈ వైలెన్స్ మనం ఎప్పుడైతే చాలా సూటిగా, అంటే పదునైన పదాలు వాడినప్పుడు, మనం ఒక రకమైనటువంటి సైగ చేసినప్పుడు, ఒక వ్యక్తిని టోటల్గా తొలగించేసినప్పుడు మనం ఒబే చేస్తున్నాం, ఎందుకంటే అక్కడ భయం ఉంది. అందువల్ల ఈ హింస అనేది కేవలంగా స్థాపించబడినటువంటి బుచ్చరి, అంటే జంతువులని కోస్తే వ్యక్తిని బుచ్చర్ అంటారు, అలా కోయడం కాదు భగవంతుడి పేరుతో, అలాగే సొసైటీ పేరుతో, లేకపోతే దేశం పేరుతో. ఈ వైలెన్స్ అనేది ఇంకా సూక్ష్మమైనది, ఇంకా లోతైనది. అండ్ మనం ఇప్పుడు దీని యొక్క లోతుల్ని ఎంక్వైరీ చేస్తున్నాం, వైలెన్స్ యొక్క లోతులకి. When you call yourself an Indian or a Muslim or a Christian or a European or anything else, you are being violent. Do you see why it is violent? Because you are separating yourself from the rest of mankind. When you separate yourself by belief, by nationality, by tradition, it breeds violence. So, a man who is seeking to understand violence does not belong to any country, any religion, to any political party or partial system. He is concerned with the total understanding of mankind. మీరు ఒక ఇండియన్ అనో, ఒక ముస్లిం అనో, ఒక క్రిస్టియన్ అనో, ఒక యూరోపియన్ అనో అని మిమ్మల్ని మీరు పిలుచుకున్నప్పుడు, లేకపోతే ఇంకో రకంగా, అప్పుడు మీరు వైలెంట్గా ఉన్నట్టే లెక్క. ఎందుకు అది వైలెన్స్ మీరు చూసారా? ఎందుకు అంటే మిమ్మల్ని మీరు సెపరేట్ చేసుకుంటున్నారు మిగతా మానవాళితో. మీరు ఎప్పుడైతే ఇలా సెపరేట్ చేస్తున్నారో, ఒక నమ్మకంతో కానీ, ఒక దేశంతో కానీ, ఒక సాంప్రదాయంతో కానీ, అందులో వైలెన్స్ అన్నది ఉంటుంది. అందుకని ఏ వ్యక్తి అయితే అవగాహన చేసుకోవాలనుకుంటున్నాడో ఈ వైలెన్స్ని, ఆయన ఏ దేశానికి చెందడు, ఏ మతానికి చెందడు, ఏ ప్రత్యేకమైన పార్టీకి కానీ, పాక్షికమైన సిస్టమ్కి కానీ చెందడు. ఆయన మొత్తం టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్, మానవాళ్ళంతటినీ అవగాహన చేసుకుంటాడనమాట. చేసుకోవడంలోనే ఆయనకి సంబంధం ఎక్కువ ఉంటుంది. Now, there are two primary schools of thought with regard to violence. One which says violence is innate in man, and the other which says violence is the result of the social and cultural heritage in which man lives. We are not concerned with which school we belong to. It is of no importance. What is important is the fact that we are violent, not the reason for it. ఇక్కడ
ప్రాథమికంగా 2 రకాలైన ఆలోచన ధోరణులు ఉన్నాయి హింసకు సంబంధించి. ఒకటేం చెప్తుందంటే వైలెన్స్ అన్నది మనిషి లోపలే గా ఉంటోందని. మరొక స్కూల్ ఏం చెప్తుందంటే ఈ వైలెన్స్ అన్నది సాంఘికమైన, సాంస్కృతికమైనటువంటి ఆనువంశికంగా వచ్చినది, అందులోనే మనిషి జీవిస్తున్నాడని చెప్తుంది. మనం ఇక్కడ ఇది ఏ స్కూల్కి చెందింది అనేది మనకు అంత ముఖ్యం కాదు. ఏమిటి ముఖ్యము అంటే మనం వైలెంట్గా ఉన్నాం. వైలెంట్గా ఉండడానికి కారణం కూడా ముఖ్యం కాదు. One of the most common expressions of violence is anger. When my wife or sister is attacked, I say I am righteously angry. When my country is attacked, my ideas, my principles, my way of life, I am righteously angry. I am also angry when my habits are attacked or my petty little opinions. When you tread on my toes or insult me, I get angry. Or if you run away with my wife and I get jealous, that jealousy is called righteous because she is my property. And all this anger is morally justified. But to kill for any country, for my country, is also justified. So, when we are talking about anger, which is a part of violence, do we look at anger in terms of righteous and unrighteous anger according to our own inclinations and environmental drive, or do we see only anger? Is there righteous anger ever, or is there only anger? There is no good influence or bad influence, only influence. But when you are influenced by something which doesn't suit me, I call it an evil influence. ఒక ముఖ్యమైన సామాన్యమైన ఎక్స్ప్రెషన్ ఈ వైలెన్స్కి ఏమిటి అంటే కోపం. ఎప్పుడైతే నా భార్య లేకపోతే నా సోదరి ఎవరో అటాక్ చేశారు, లేకపోతే నేనేంటంటే అప్పుడు నేనేమంటాను, నాకు ధార్మికంగా ధర్మపరమైన కోపం వచ్చిందని. నా యొక్క దేశాన్ని ఎవరో అటాక్ చేశారు, నా ఐడియాస్ని, నా సిద్ధాంతాలని, నా జీవిత విధానాన్ని అటాక్ చేసినప్పుడు నాకు వచ్చిన ఐఎమ్ రైటియస్లీ యాంగ్రీ అంటాను. అప్పుడు నేను ధర్మబద్ధంగా నేను కోపంగా ఉన్నానంటాను. ఐఎమ్ ఆల్సో యాంగ్రీ వెన్ మై హ్యాబిట్స్ ఆర్ అటాక్. నా అలవాట్లను ఎవరైనా విమర్శించినప్పుడు, అటాక్ చేసినప్పుడు, నా యొక్క చిన్న లిటిల్ అంటే ఈ ఒపీనియన్స్, ఉద్దేశాలని అటాక్ చేసినప్పుడు నాకు కోపం వస్తుంది. వెన్ యూ ట్రెడ్ ఆన్ మై టోస్ ఆర్ ఇన్సల్ట్ మీ, ఒకవేళ మీరు నా కాళ్ళ మీద మీరు ఉంటే, అంటే ఏంటంటే అదే నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు కానీ, ఇన్సల్ట్ చేసినప్పుడు కానీ నాకు కోపం వస్తుంది. అలాగే నా భార్యతో మీరెవరో అంటే మీతో నా భార్యను తీసుకెళ్ళినప్పుడు, అంటే రన్ అవే అంటే తీసుకెళ్ళిపోయినప్పుడు నాకు అప్పుడు అసూయ వస్తుంది. ఆ అసూయ అన్నదాన్ని ధర్మమైంది అంటున్నాం. ఎందుకంటే ఆమె నా ప్రాపర్టీ, నా ఆస్తి. ఈ మొత్తం ఈ కోపం అంతా కూడా నైతికంగా మనం న్యాయబద్ధంగా చెప్తాం. కానీ నా కంట్రీ కోసం నేను చంపినా అది కూడా న్యాయం అంటాను. అందుకని మనం ఎప్పుడైతే కోపం కోసం మాట్లాడుతున్నామో అది వైలెన్స్లో ఒక భాగం. మనం ఎప్పుడైనా కోపాన్ని ధర్మమా అధర్మం అన్నట్టుగా చూస్తున్నామా? మన యొక్క ఇంక్లినేషన్స్ అంటే ఇష్టాలను బట్టి, పరిసరాలను బట్టి, మన డ్రైవ్ని బట్టి మనం యాంగర్ని చూస్తున్నామా? అసలు ఎక్కడైనా ధర్మబద్ధమైన కోపం అంటూ ఉందా? ఓన్లీ యాంగరే ఉంది. కానీ దెర్ ఈజ్ నో గుడ్ ఇన్ఫ్లుయెన్స్, మంచి ప్రభావం లేకపోతే చెడు ప్రభావం అన్నవి లేవు. ప్రభావమే ఉంది. కానీ మీరు ఎప్పుడైతే ప్రభావితం అవుతున్నారో ఏదో ఒక దాంతో, అది మీకు నప్పలేకపోతే అప్పుడు మీరు ఏమంటారంటే ఇది చాలా క్రూరమైన ప్రభావం అంటారు.
moment you protect your family, your country, a bit of colored rag called a flag, a belief, an idea, a dogma, the thing that you demand or that you hold, that very protection indicates anger. So, can you look at anger without any explanation or justification, without saying, I must protect my goods, or I was right to be angry, or how stupid of me to be angry? Can you look at anger as if it were something by itself? Can you look at it completely objectively, which means neither defending it nor condemning it? Can you? ఉమ్. ఏ క్షణమైతే మీరు మీ ఫ్యామిలీని రక్షించుకుంటున్నారో, మీ దేశాన్ని మనం ఏదో ఒక రంగులతో ఉన్నటువంటి ఒక బట్ట, దాన్నే మనం జెండా అంటున్నాం, ఒక నమ్మకం, ఒక ఐడియాని, ఒక సిద్ధాంతాన్ని, దట్ థింగ్ దట్ యు డిమాండ్, మీరు గట్టిగా కోరుతున్నది, లేకపోతే మీరు గట్టిగా పట్టుకున్నది, దాని దట్ వెరీ ప్రొటెక్షన్, దాన్ని రక్షించుకోవడం అన్న దాంట్లో కోపం అన్నది ఇండికేట్స్ యాంగర్. అందుకని మీరు కోపాన్ని ఏ రకమైన ఎక్స్ప్లెనేషను, జస్టిఫికేషన్స్ లేకుండా, నేను ఈ నా వస్తువులు రక్షించుకోవాలి, నేను ఇప్పుడు కోపంగా ఉండడం రైటే, కోపంగా ఉండడం ఎంత మూర్ఖత్వం, ఇలాంటివి. కెన్ యూ లుక్ ఎట్ యాంగర్, కోపాన్ని, యాజ్ ఇఫ్ ఇది మీకు దానంతటి దానిగా మీరు చూడగలరా? ఇలాంటి భావాలేమీ లేకుండా దాన్ని సంపూర్ణంగా ఆబ్జెక్టివ్గా చూడగలరా? దాని అర్థం ఏంటంటే, నెయిదర్ డిఫెండింగ్ ఇట్ నార్ కండెమ్, దాన్ని సపోర్ట్ చేయకుండా, కండెమ్ చేయకుండా చూడగలరా? Can I look at you if I am antagonistic to you, or if I am thinking what a marvelous person you are? I can see you only when I look at you with a certain care in which neither of these things is involved. Now, can I look at anger in the same way, which means that I am vulnerable to the problem, I do not resist it, I am watching this extraordinary phenomenon without any reaction to it? నేను మిమ్మల్ని వ్యతిరేకంగా ఉన్నారండి, మీకు వ్యతిరేకంగా ఉంటే నేను మిమ్మల్ని చూడగలనా? ఒకవేళ నేను ఒక అద్భుతమైన వ్యక్తి అని మిమ్మల్ని నేను అనుకున్నప్పుడు, ఇఫ్ ఐఎమ్ థింకింగ్ వాట్ ఏ మార్వలస్ పర్సన్ యు ఆర్, అలా ఉన్నా నేను మిమ్మల్ని చూడగలనా? నేను ఎప్పుడు మిమ్మల్ని చూడగలనంటే, మిమ్మల్ని ఒక నిశ్చితమైనటువంటి కేర్, జాగరూకతతో, అందులో నెయిదర్ ఆఫ్ దోస్ థింగ్స్, ఈ రెండు కూడా అందులో ఇన్వాల్వ్ అయి లేవు. అంటే మీ పట్ల అతి గౌరవం కానీ వ్యతిరేకత కానీ రెండూ లేవు. ఇప్పుడు నేను మీ యాంగర్ని, కెన్ ఐ లుక్ ఎట్ యాంగర్ అన్న దాన్ని అదే విధంగా చూడగలనా? దాని అర్థం ఏంటంటే, నేను ఇప్పుడు ఈ సమస్యకి వల్నరబుల్, అంటే అది ఎటు ఉంటే అటు మౌల్డ్ అవుతున్నాను. ఐ డు నాట్ రెసిస్ట్ ఇట్, దానికి నేను నిరోధించటం లేదు. ఐఎమ్ వాచింగ్ దిస్ ఎక్స్ట్రాడినరీ ఫినామినన్, ఈ మొత్తం అద్భుతమైన విషయాన్ని నేను వాచ్ చేస్తున్నాను, ఏ రియాక్షన్ లేకుండా. It is very difficult to look at anger dispassionately because it is a part of me, but that is what I am trying to do. Here I am, a violent human being, whether I am black, brown, white, or purple. I am not concerned with whether I have inherited this violence or whether society has produced it in me. All I am concerned with is whether it is at all possible to be free from it. To be free from violence means everything to me. It is more important to me than sex, food, position, for this thing is corrupting me. It is destroying me and destroying the world, and I want to understand it. I want to be beyond it. I feel responsible for all this anger and violence in the world. I feel responsible. It isn't just a lot of words, and I say to myself,
I can do something only if I am beyond anger myself, beyond violence, beyond nationality. And this feeling I have that I must understand the violence in myself brings tremendous vitality and passion to find out. ఇది చాలా కష్టమైన విషయం, కోపాన్ని ఏ రకమైనటువంటి భావావేశం లేకుండా చూడడం. ఎందుకంటే ఇది ఒక భాగం నాలో, కానీ నేను అదే ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ నేను ఒక హింసాత్మకమైన మానవుడిని. నేను వైట్గా ఉండొచ్చు, బ్లాక్గా ఉండొచ్చు, బ్రౌన్గా ఉండొచ్చు, పర్పుల్గా ఉండొచ్చు. ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ విత్ వెదర్ ఐ హ్యావ్ ఇన్హెరిటెడ్ దిస్ వైలెన్స్. నాకు ఆనువంశికంగా ఈ వైలెన్స్ అన్నది వచ్చిందా, లేకపోతే సొసైటీ వల్ల వచ్చిందా, నాలోంచే వచ్చిందా. నాకు ఇప్పుడు నేను దేంతో కన్సర్న్ ఉన్నా అంటే ఈ వైలెన్స్ అన్నది దీని నుంచి నేను ఫ్రీడమ్ అంటే ముక్తి పొందగలనా, స్వేచ్ఛని పొందగలనా. వైలెన్స్ నుంచి స్వేచ్ఛ పొందడము అంటే ఎవ్రీథింగ్ టు మీ, అదే నాకు సమస్తం. అందుకని నాకు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది సెక్స్ కంటే కూడా ముఖ్యం, ఆహారం కంటే కూడా, పొజిషన్ కంటే కూడా ఇది నాకు ముఖ్యం. ఎందుకంటే ఇది నన్ను పాడు చేస్తుంది, ఇది నన్ను నాశనం చేస్తుంది, మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. దీన్ని నేను అవగాహన చేసుకోదలుచుకుంటున్నాను. ఐ వాంట్ టు బి బియాండ్ ఇట్, దీనికి ఆవలగా ఉండాలని అనుకుంటున్నాను. ఈ మొత్తం కోపం అంతటికి నేను బాధ్యుడిని, కోపానికి, హింసకి, ఈ ప్రపంచంలో ఉన్నదానికి నేను బాధ్యత వహిస్తున్నాను. ఇట్ ఈజంట్ జస్ట్ ఎ లాట్ ఆఫ్ వర్డ్స్, కేవలంగా కొన్ని పదాలే కావు. నేనేమంటానంటే నాలో నేనేమో కోపానికి ఆవలగా ఉంటేనే, నా అంతటి నేను కోపాలకి ఆవల వెళ్ళినప్పుడే నేను ఏదో చేయగలనని. బియాండ్ వైలెన్స్ అంటే వైలెన్స్ కూడా ఆవల, బియాండ్ నేషనాలిటీ, దేశీయం అంటే దేశానికి సంబంధించిన నా దేశం అన్న స్థితి నుంచి అతీతంగా ఉన్నప్పుడే ఈ ఫీలింగ్ అన్నది ఐ మస్ట్ అండర్స్టాండ్ ద వైలెన్స్ ఇన్ మై సెల్ఫ్, నాలో ఉన్న వైలెన్స్ నేను అర్థం చేసుకోవాలి. అది అద్భుతమైనటువంటి శక్తిని, భావావేశాన్ని మనకి ఇస్తుందన్నమాట. అంటే ఇవన్నీ కనుక్కోవడానికి కావాల్సింది. But to be beyond violence, I cannot suppress it, I cannot deny it, I cannot say, well, it is a part of me and that, or I don't want it. I have to look at it, I have to study it, I must become very intimate with it, and I cannot become intimate with it if I condemn it or justify it. We do condemn it, though we do justify it. Therefore, I am saying, stop for the time being condemning it or justifying it. వైలెన్స్ కావాల ఉండాలంటే దాన్ని నేను అణిచిలేను, నేను దాన్ని కాదనలేను, నేను ఇంకా ఇలా కూడా చెప్పలేను, సరే ఇది నాలో భాగం అండ్ దట్ అదే అని అలాగా, లేకపోతే నాకు ఇది అక్కర్లేదని చెప్పలేను. నేను దీన్ని చూసి తీరాలి, నేను దీన్ని అధ్యయనం చేయాలి, నేను చాలా సన్నిహితంగా దీంతో ఉండాలి. నేను ఒకవేళ దీన్ని కండెమ్ చేసినా, జస్టిఫై చేసినా దీంతో సన్నిహితంగా ఉండలేను. మనం దీన్ని కండెమ్ చేస్తాం, అలాగా అంటే దో వీ డూ, దాన్ని జస్టిఫై చేస్తున్నా కండెమ్ చేస్తాం. అందుకని నేను ఏమిటంటున్నా అంటే స్టాప్ ఫర్ ద టైమింగ్, కొంతసేపు మాత్రం దీన్ని కండెమ్ చేయడం, జస్టిఫై చేయడం రెండు వదిలేయండి. Now, if you want to stop violence, if you want to stop wars, how much vitality, how much of yourself do you give to it? Isn't it important to you that your children are killed, that your sons go into the army where they are bullied and butchered? Don't you care? My God, if that doesn't interest you, what does? Guarding your money, having a good time, taking drugs? Don't you see that this violence in yourself is destroying your children? Or do you see it only
as some abstraction. మీరు ఒకవేళ ఈ హింసని స్టాప్ చేయాలనుకుంటే, ఒకవేళ మీరు యుద్ధాలని స్టాప్ చేయాలనుకుంటే, మీకు ఎంతో శక్తి, ఎంత ఎక్కువ శక్తి, హౌ మచ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మీకు మీలో ఎంత శక్తి అవసరం, డూ యూ గివ్ టు ఇట్? ఎప్పుడైనా మీరు దీనికోసం చూసారా? అంటే ఇంత శక్తిని ఇచ్చారా? మీ పిల్లలు చంపేయబడ్డారు, మీ కొడుకులు ఆర్మీలోకి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు బుల్లీడ్ అండ్ బుచ్చర్డ్, అంటే వాళ్ళని ముక్కలుగా బుల్లీడ్ అంటే వేధించడం, అలాగే బుచ్చర్డ్ అంటే వాళ్ళని శరీరాన్ని, అంటే బుచ్చర్ అంటే కట్ చేసి అదే ముక్కలు చేసి చంపేయడం. అలాగా అంటే అలా చేయబడతారు. ఏంటంటే మళ్ళీ డూ యూ గివ్, ఈజంట్ ఇట్ ఇంపార్టెంట్ టు యూ? మీకు మీ పిల్లలు కానీ చంపబడ్డారని కానీ, మీ కొడుకులు ఆర్మీలోకి వెళ్ళారు, అక్కడ మీరు కేర్ చేయరా? నా భగవంతుడు, ఇఫ్ దట్ డజంట్ ఇంట్రెస్ట్ యూ, మీకు అది కానీ ఇంట్రెస్ట్ లేకపోతే వాట్ డస్, ఇంకేముంటుంది? గార్డింగ్ యువర్ మనీ, మీ యొక్క డబ్బుని రక్షించుకోవడమా? ఒక మంచి సమయం అంటే బాగా గడపగలగడమా? డ్రగ్స్ తీసుకోవడమా? డోంట్ యూ సీ దట్ దిస్ వైలెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈస్ డిస్ట్రాయింగ్ యువర్ చిల్డ్రన్? మీలో ఉన్న ఈ హింసాత్మక ప్రవృత్తి మీ పిల్లల్ని వినాశనం వైపు తీసుకెళ్ళిపోయింది, మీ నాశనం చేస్తోంది. మీరు ఆ విషయం చూస్తున్నారా? డూ యూ సీ ఇట్ ఓన్లీ యాజ్ సమ్ అబ్స్ట్రాక్షన్, లేకపోతే అదేదో ఎక్కడో ఉన్న ఊహాత్మకమైన విషయంగా చూస్తున్నారా? ఆపుదాం మేడం. ఓకే.